హాయ్ ఫ్రెండ్స్, మన దగ్గర సీబక్తాన్ పల్ప్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఫ్రూట్ కూడా అవైలబుల్ ఉంటుంది. నేను మన దగ్గర ఉండే ఈ ఫ్రూట్ తోటి ఎలా పల్ప్ ని ఇంట్లోనే చేసుకోవచ్చో వీడియో చేశాను, చూడండి. ఇలా బాయిలింగ్కి పెట్టాను. ఒక 5 minutes తర్వాత మళ్ళీ ఇది ఎలా ఉంటుందో చూపిస్తాం. ఇలా బాయిలింగ్ స్టేజ్కి వచ్చాక దీన్ని ఆఫ్ చేసేసుకోవాలి. సో గైస్, అది బాయిల్ అయిపోయింది. తర్వాత కూల్ అయిపోయాక ఆ సీబక్తాన్ సీడ్స్ అన్నీ తీసుకొని ఇలా మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసుకుంటే అలా మనకి పల్ప్ వస్తుంది. బాగా మ్యాష్ చేసుకోవాలి. దాని తర్వాత ఇలా స్ట్రెయిన్ చేసుకోండి. ఇదిగోండి, ఇలా పల్ప్ వచ్చేస్తుంది. మీకు డైరెక్ట్గా కావాలన్నా తాగేయచ్చు, లేదా దీన్ని డైల్యూట్ చేసుకుని అయినా తాగొచ్చు. ఇది వచ్చి పల్ప్, ఇది వచ్చి డైల్యూట్ చేసిన వాటర్. దీంట్లో ఒమేగా 3, 6, 7, 9 విటమిన్ ఈ చాలా ఉంటాయి. మీరు డైరెక్ట్గా కావాలన్నా ఈ పల్ప్ని కన్జ్యూమ్ చేయొచ్చు. లేదు తాగలేము అనుకుంటే కొంచెం అమౌంట్ని ఇలా సపరేట్గా గ్లాస్లో పోసుకొని కొంచెం అండ్ దీన్ని డైల్యూట్ చేసుకొని ఇలా కూడా కన్జ్యూమ్ చేయొచ్చు.